అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం చేసేసి ప్రభుకు వందనాలు. కూడేశ్వర ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము ఈస్టర్ సండే మరి సర్వీస్ మనము వాక్యదినం చేసుకుందామండి. మరి ప్రభు మన గురించి శిలువలో మరణం పొంది 3వ దినం మరి తిరిగి లేశారు. హీ ఈజ్ రిజన్. సో ఈరోజు మనము వచ్చేసి అపోస్తులు 2:22 నుంచి 24 వచనాలు ధ్యానించుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలను ప్రభా, ఈ ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందుగా కలుసుకుని ప్రార్థన చేసుకుని మీ వాక్యదనం చేసుకునే అవకాశం తెచ్చేసి మీకే ఉందని అతని ఆదరణ అంతకుండా మీరే తోడు సాయం తెచ్చి మీకు మహిమకరంగా ఈ చిన్న స్వార్థ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నందుకు మీకే వందనా తెలుపుకుంటూ నాయన తండ్రి ప్రభా, హీఈస్ రిజన్ అన్న వచనం నాయన ఆ వర్డ్ ఆ సెంటెన్స్ మాకు ఎంతో ధైర్యాన్ని ఆదరణిస్తుందని మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన అదేవిధంగా ఆది నుంచి అంతకుండా మీరే తోడు సాయం తెచ్చి మీకే మహిమకరంగా ఈ చిన్ని పరిచర్యను తీసుకెళ్తున్నాం. మీకే వందనా తెలుపుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుని ముందుకెళ్దామండి. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులలో విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు లేనే లేని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో నమైన పునాది నీవు, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హీఈస్ రిజన్. ఎస్, హీఈస్ రిజన్. సో అపోస్తులు 2:22 నుంచి 24 వచనాలు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆమేన్. సో ఇప్పుడు అపోస్తులు 2:22 నుంచి 24 వచనాలు. హీఈస్ రిజన్ అంటే యేసు ప్రభు మరణం పొంది తిరిగి లేచారు, మరణం ఆయన్ని బంధించలేదు అని ఇక్కడ మనకి చెప్తుంది. మరి ఒక్కొక్క వచనం చూసుకుందాం. ఇజ్రాయేల్ వారలారా ఈ మాటలు వినండి. ఇజ్రాయేల్ ప్రజలారా ఈ మాటలు వినండి. అంటే ఇజ్రాయేల్ ఒక్కటే కాకుండా మొత్తం ద హోల్ వరల్డ్ ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత దేవుడు
నజరేయుడని యేసు చేత అద్భుత కార్యములు మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి, దేవుడు తండ్రి కుమారుణ్ణి మన భూలోకంలో పంపి మరి అద్భుత కార్యములు సూచక్రియలు మన మధ్య చేయించి మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. మీ మెప్పు పొందుతారు యేసుప్రభు, మీ మెప్పు పొందుతారు. అంటే ఇంత అద్భుత కార్యం చేస్తున్నారు యేసుప్రభు దేవుడు మెస్సయ్య అని ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సో దేవుడు నిశ్చయించిన, అంటే దేవుడికే తెలుసు ఎప్పుడు పట్టబడతారు, ఎప్పుడు సిలువ వేస్తారని దేవుడికి ముందే తెలుసు. అందుకే ఆయన చాలాసార్లు శిష్యులకు చెప్పేటోన్నాను, నేను 3 రోజులు నేను దుష్టుల చేత అప్పగింపబడతాను, మళ్ళీ 3వ రోజు దినాన లేస్తానంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఏంటి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అర్థమయ్యేది కాదు. సో అదేవిధంగా దేవుడు ఏమన్నారంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సో పరిసేలు, సద్దుకేలు, శాస్త్రులు అందరూ కూడా దుష్టుల చేత యేసు ప్రభుకి సిలువ వేయించి చంపించేశారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. సో మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. ఆయనని చనిపోయారని చెప్పి మీరు అందరూ సంతోషపడ్డారు. దాన్ని రాయి కూడా అడ్డు పెట్టేశారు, మరి సమాధిలో పెట్టి రాయి అడ్డు పెట్టారు. మరణం ఆయనని బంధించడం అసాధ్యం, ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుడు మరణాన్ని బంధించడం అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సో దేవుడు జీసస్ క్రైస్ట్ మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సో మరణ వేదనలు అంటే అదే మీరు గమనించినట్లయితే సిలువ మోసుకుని వెళ్ళినప్పుడు ఆయనని సిలువ మరణం ముందు ఎన్నో కొరడాలతో కొట్టుడు, ముఖం మీద తిట్టడం, ఉమ్మి వేయడము, ఎంతో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో మాటలన్నారు, ఎన్నో దూషించారు. సో ఆ మరణ వేదనలు తొలగించుకుని ఆయనను లేపెను అంటే ఆయన తిరిగి లేశారంటే పునరుత్థానుడయ్యాడు యేసుప్రభు అని వచనం సెలవిస్తుంది. మరి వచనాల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే 22, 23, 24 ఇజ్రాయిల్లారా, భూలోక జనంలారా, దేవుడు నజరేయుడకు మన మధ్యలోకి వచ్చి మన సూచక్రియలు చేశారు, మనం చూసాము, మనం అనుభవించాము, మనం చూసాము కూడా. సో అలాంటప్పుడు మనము దేవుడే నిజమైన దేవుడని నమ్మాలి. మనకి ఎన్ని ఇబ్బందులు కలిగిన, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నాతో లేడు, ఇబ్బంది కలిగిన దేవుడు నాతో లేడు, ఈ ఇబ్బంది కలిగిన దేవుడు నాతో లేదని అనుకోవద్దు. ఇబ్బందులు కలిగిన, మంచి జరిగిన, మీకు ప్రాబ్లమ్స్ వచ్చిన దేవుడు మీతో ఉంటాడని నమ్మాలి. అదేవిధంగా మీ మధ్య చేయించిన మీరు కనబడుచున్నారు, ఇది మీరు ఎరుగుదురు. మీరు తెలుసు ఈయన, కానీ దేవుడు నిశ్చయించిన, అంటే దేవుడు నిశ్చయించిన టైంలోనే ఆయన మరణం భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడతారు, దుష్టుల చేత ఆయన మరణం పొందుతారని చెప్పి దుష్టుల చేత సిలువ వేయించారు. బలవంత మరణం అది. ఎందుకంటే ఆయనే అప్పగించేసుకున్నారు. మీరు గమనిస్తే గెచ్చమైన తోటలో ఆయనే అప్పగించేసుకుంటాడు వెళ్ళిపోయి. సో అదేవిధంగా ఇక్కడ ఏమన్నారు అంటే, మీరు దుష్టుల చేత సిలువ వేయించారు మీరు, కానీ దేవుడు అప్పగించబడ్డాడు, నేనే క్రీస్తుని, నేనే అని నిలబడ్డాడు. వెళ్ళి దేవుడు స్ట్రాంగ్గా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. సో మరణము అసాధ్యము ఆయనని ఉంచుట. సో అందుకే ఆయన మరణ వేదన నుంచి తొలగించి ఆయనను మరి తిరిగి పునరుద్ధరించారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో మనము ఈ వచనం నుంచి ఏం నేర్చుకోవాలంటే, దేవుడు చనిపోలేదు, సిలువ వేయబడి 3వ దినం తిరిగి లేశారు. హీఈస్ రిజన్. ఆయన పునరుద్ధానుడు, గొప్ప దేవుడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మనతో తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రార్థనలో మనం ప్రార్థన చేయడం వల్ల ఆయన వాక్యంతో మనతో మాట్లాడతారు. సో మనం వాక్యము, ప్రార్థన అనేది 2 వెపన్స్ లాగా వాడుకుని ముందుకెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం కూడా ధ్యానించుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వచనం దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మందిని మాత్రమే ఘనమైన నామమున లెక్కలేని వందనా స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ ఈస్టర్ సండే రోజున ఈ విధంగా యాక్ట్స్ 2:22-24 వచనాలు ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడేందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, వచనాల నుంచి సూటిగా మాతో మాట్లాడి నేర్పించి, ఆయన మీరు పునరుత్థానుడు, మీరు తిరిగి లేశారు, మీరు మరణం పొందలేదు, మిమ్మల్ని బలవంత మరణంగా దుష్టుల చేతిలో సిలువ వేశారని చెప్పారు తండ్రి. ఆ విషయానికి నైనా తండ్రి ప్రభా, మేము నాయన ఎంతో దుఃఖక్రాంతులమైన తండ్రి, కానీ మీరు తిరిగి లేశారు, మీకు వందనాలు తండ్రి. ఈ వచనాల నుంచి మేము ఏమి నేర్చుకోవాలి, మీరే మాకు సహాయం తెచ్చమని కోరుకుంటూ, మేమేమైనా తెలుసు తప్పు క్షమించిన చిన్న నజరేయుడు యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.